హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మార్కెట్లో ఏం జరిగింది, మన స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, అండ్ మనము ఆల్రెడీ మార్కెట్లో ప్రీ మార్కెట్ క్లోజ్ అవ్వగానే నేను ఒక షార్ట్ వీడియో అనేది చేయడం జరిగింది కదా మన ఛానల్లో. సో ఏంటి అసలు అనేది ఒకసారి చూద్దాం పదండి. చూడండి, ఇవాళ మార్నింగ్ మన షార్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను ఏమని. మార్కెట్ అనేది న్యూట్రల్ పాజిటివ్లో ఓపెన్ అయిందండి. సో మనకి ఇక్కడ దోజీ క్యాండిల్ అన్నా లేకపోతే ఒక మంచి అగ్రెసివ్ క్యాండిల్ పడడానికి ఈ రెండింటికి మాత్రమే స్కోప్ ఉంది, అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. అవునా? చూడండి మీరు ఒకసారి నా అంటే ఎర్లీ మార్నింగ్ 9:15 వరకే ఏమో అప్లోడ్ చేశాను. మీరు అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది ఏం చెప్పాను ఏంటి అనేది. ఓకే, ఎందుకంటే మార్కెట్ని రేపు ఏమవుతుంది అనేసి ఇప్పుడు చెప్పడం కష్టం, కానీ ప్రీ మార్కెట్ క్లోజింగ్లో ఎంతో కొంత మనకు ఒక 60-70% అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే కంపల్సరీగా అనలైజ్ చేయొచ్చు. ఓకేనా? సో న్యూట్రల్ పాజిటివ్ అనేది అగ్రెసివ్గా ఉంటుంది, లేదంటే దోజీ క్యాండిల్ ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా మీరు ఇవ్వాలే అని చెప్పట్లేదు, ఇవాళ క్యాండిల్ అయిపోయింది కూడా చెప్తున్నారు అనొచ్చు. అలా కాదు, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. న్యూట్రల్ పాజిటివ్ మార్కెట్ అయ్యిందంటే దోజీ క్యాండిల్ క్రియేట్ అవుద్ది, లేదంటే అగ్రెసివ్ క్యాండిల్ పడుద్ది. ఓకేనా? ఎటన్నా ఒక సైడ్ మూవ్మెంట్ అనేది కంపల్సరీ ఇస్తుంది, లేదంటే దోజీ క్యాండిల్తో ఉంటుంది. అప్ సైడ్ వెళ్ళి కొంచెం మళ్ళీ డౌన్కి వస్తుంది, మళ్ళీ డౌన్ సైడ్ కూడా ఓపెన్ కానించి కొంచెం డౌన్కి వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. ఓకేనా? సో ఈ టూ వేస్ మాత్రమే ఉన్నాయి న్యూట్రల్ పాజిటివ్కి. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అంటారా, వాటిలో ఏంటంటే సో ఉంటుంది మార్కెట్. సో వాటిని నేను అంత ప్రెడిక్ట్ చేయను. చాలా వరకు న్యూట్రల్ పాజిటివ్ ఏంటంటే హోల్లో ఉంటాయి కదా, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుంది తప్పించి రన్నింగ్ మార్కెట్లో ఎంటర్ అవుదాము మార్కెట్ ఓపెన్ అయినాక అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా వరకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు. ఓకేనా? సో ఇదండి ఇప్పుడు ఈ మార్కెట్ ఏంటి, మరి రేపటి మార్కెట్ ఏంటి మేడం ఇలాగే కంటిన్యూ అంటే అలా అవ్వద్దని ఎవరైనా చెప్పలేము. ఓకేనా? కాకపోతే ఏంటి అంటే ప్రీ మార్కెట్లో మనకు కొంచెం హింట్ ఇస్తుంది మార్కెట్. ఓకే, మీరు ఒకసారి చూడండి, ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రీ మార్కెట్ అనేది 9 o'clockకి స్టార్ట్ అవుద్ది కదా. 9 o'clockకి మన నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ అనేది ఒకేసారి ఓపెన్ అవుద్ది. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీ మాత్రం 9:08కి ఓపెన్ అవుద్ది కదా. ఆ గ్యాప్ పైన గ్యాప్ ఆ ప్రైస్ అనేది అప్పుడే డిస్ప్లే అవుద్ది. నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ మాత్రం 9కి ఓపెన్ అయినాక ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఓకేనా, ఏ రేంజ్కి వెళ్ళింది, అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా. సో అక్కడి నుంచి మళ్ళీ ఎలా మూమెంట్ అనేది ఈ 8 minutesలో ఎలా అవుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో దీనివల్ల ఏంటి అంటే మినిమం ఒక 15-20% అనేది మార్కెట్ని మీరు ఇప్పటివరకు చూస్తున్నది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదా, అది మీకు ఒక 15-20% అర్థం అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో సపోర్ట్ రెస్టారెంట్లు అన్నీ తీసుకొచ్చి చెత్తబుట్టలు వేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెట్ని అది ఎలా పోతుంది అనేది మాత్రమే ఆలోచించండి. మీరు మీ మైండ్లో మొత్తం ప్యాటర్న్స్ కానీ లేకపోతే స్ట్రక్చర్స్ని, సపోర్ట్లు, రెసిస్టెన్స్ ఇవన్నీ మీ మైండ్లో పెట్టుకొని ఆ ప్యాటర్న్ వస్తుందా లేదా అనేసి క్యాండిల్స్ని చూసుడు కాకుండా ఫస్ట్ మార్కెట్ని ఓపెన్ అయినాక అది ఎలా వెళ్తుంది, సో అక్కడ ఏ పాసిబిలిటీ ఉంటుంది, ప్రీ మార్కెట్ అనేది స్టార్టింగ్ 9 o'clockకి ఎలా ఉంది, 9:08 వరకు ఎలా క్లోజ్ అయింది, సో ఈ మధ్యలో ఎలాంటి పాయింట్ అంటే ఎలాంటి వోల్టాలిటీ ఉంది, అది అబ్జర్వ్ చేస్తూ సో దాని మీద ఏమన్నా డిపెండ్ అయ్యి మార్కెట్ అనేది ఆఫ్టర్ 9:15 to 3:30 ఎలా మూవ్ అవుతుంది ఎంతో కొంత ప్రెడిక్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ రియాలిటీని మాత్రమే నమ్మండి. ఓకేనా? మీరు ప్యాటర్న్స్ని లేకపోతే ఈ డ్రా చేసుకొని ఇటు సపోర్టు రెసిస్టెన్స్ ఈ లైన్స్ పెట్టుకొని ఇవన్నీ వద్దు. ఓకే, సో ఈ ఒక్క 1 month అయినా మీరు ఈ లాజిక్స్ అన్నిటినీ ఏంటి అంటే ఇప్పటివరకు మీరు చూస్తున్నాయి కాకుండా ఒక్క నిమిషం లాజిక్గా ఆలోచిస్తూ మార్కెట్ని అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుద్ది. ఓకే ఫైన్. సో ఇప్పుడు మార్కెట్ ఏంటి పరిస్థితి, మార్కెట్ ఒకసారి మనము డైలీ చార్ట్ కాకుండా వీక్లీకి వెళ్దాం పదండి. ఇక సో వీక్లీ క్యాండిల్ కదండి, చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒక మంచి క్యాండిల్ అనేది రిప్రజెంట్ చేసింది మార్కెట్. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఏంటి అంటే రేపు ఉంది కదా ఫ్రైడే కదా రేపు, సో రేపు మార్కెట్లో క్యాండిల్ క్లోజింగ్ ఉంది కదా వీక్లీ వైజ్లో. సో రేపు ఇక్కడ నుంచి అగ్రెసివ్గా వెళ్తుందా, సో ఇక్కడ ఉన్న ఈ క్యాండిల్ని ఏంటి బ్రేక్ చేసి వెళ్ళగలుగుతుందా, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మంచి అగ్రెసివ్గానే వచ్చింది. ఓకే, అది 1 dayలోనే వచ్చింది, నేను కాదనట్లా, ఢిల్లీలోకి వెళ్తే మనకే తెలుస్తుంది కదా. ఇక్కడ
చూడండి. ఇవాళ థర్స్‌డే, వెడ్నెస్‌డే, ట్యూస్‌డే, మండే నుంచి అంటే ఈ 3 డేస్‌లో దోజీ క్యాండిల్ క్రియేట్ అయింది. సో, మనకి ఇవాళ ఒక మంచి మూవ్‌మెంట్ అయితే ఇచ్చింది వీక్లీలో. నేను జస్ట్ వీక్లీ గురించి చెప్తున్నా. ఈ 4 క్యాండిల్స్ గురించే. ఓకే. సో, రేపు మార్కెట్‌లో మళ్ళీ ఇంతే మంచి క్యాండిల్ అనేది పడుతుందా అంటే, అది ప్రీ మార్కెట్ అనేది క్లోజ్ అయినాక ఒకసారి మాట్లాడదాం. నేను కుదిరితే షార్ట్ వీడియో అనేది అప్‌లోడ్ చేస్తాను రేపు మార్నింగ్. ఓకే. సో, అది పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ వీక్లీలో రేపు వీక్లీ క్లోజ్ ఉంది. ఓకే. ఎక్స్‌పైరీ గూడా ఉంది గదా! సెన్సెక్స్. ఇన్ కేస్ ఇంకేమన్నా పాసిబిలిటీ ఉందంటే, ఈ క్యాండిల్ యొక్క లో చూడండి. ఓకేనా? 82,213 దీన్ని దాటేసి ఎళ్ళిపోతుందా అంటే, దాటి ఎళ్తుంది అనేసి చెప్పట్లా. అలా అని ఎళ్ళదని గూడా చెప్పట్లేదు. మార్కెట్‌లో నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఈ దోజీ క్యాండిల్‌ని అప్లై చేస్తే ఏమైతదంటే, ఇక్కడ వరకు అనుకుంటాం గదా! ఇక్కడికొస్తే సరిపోతుందంటే ఒక 10 పాయింట్సో, 20 పాయింట్స్ ఇక్కడ మనం ప్రాఫిట్ అనేది గెయిన్ చేసామనుకోండి. సో, అక్కడ మళ్ళీ ఆ కాల్ క్లోజ్ చేస్తాము. మళ్ళీ ఫ్రెష్‌గా ఇంకోటి తీసుకోవచ్చు దోజీ క్యాండిల్‌లో. అది ఎటెళ్తుంది ఏంటి అనేది. ఓకేనా? సో, అందుకే నేను చాలా సార్లు చెప్తున్నాను. ఎలాంటి మంచి క్యాండిల్ పడినా ఫస్ట్ మీరు దోజీ క్యాండిల్‌ని అప్లై చేయండి. ఎందుకంటే అక్కడ ఒక 10 ఆర్ 20 పాయింట్స్ రాగానే మనకి సమ్ ప్రాఫిట్ బుక్ అవుతుంది గదా! మళ్ళీ ఆ కాల్ క్లోజ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకేమైనా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది మళ్ళీ. సో, క్యాండిల్స్‌ని ఎవరైతే అనలైజ్ చేస్తా ఉంటారో వాళ్ళకి ఇది కొంచెం హెల్ప్ అవుద్ది. ఓకేనా? అంతే తప్పించి కంప్లీట్‌గా ఇదే చేయండి అని నేను చెప్పట్లా. కాకపోతే ఎంతో కొంత ఇది హెల్ప్ అయితే అవుద్ది కంపల్సరీ. సో, ఇదండి వీక్లీలో అయితే. అండ్ ఇంకొకటి రేపటి మార్కెట్ క్లోజ్ అయిపోయినాక మనము ఈవినింగ్ మాట్లాడదాము. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది క్యాండిల్ అనేది. ఓకేనా? సో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం పదండి. సో, బ్యాంక్ నిఫ్టీ అండి మంత్లీ వైస్‌లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక్కడ మంత్లీ వైస్‌లో కన్సల్టేషన్ అవుతుందండి మార్కెట్‌లో. ఇక్కడ ఏంటంటే ఆర్డర్స్ ఎక్కువున్నాయి. బల్క్‌లో ఉన్నాయి. అంత ఈజీగా ఈ జోన్‌ని బ్రేక్ చేయదని కూడా చెప్పడం జరిగింది కదా! సో, ఇక్కడున్న ఆర్డర్స్ యొక్క రిఫ్లెక్షనే ఈ క్యాండిల్స్ యొక్క టేల్స్ చూడండి మీరు. ఓకేనా? అగ్రెసివ్‌గా ఉన్నాయా? సో, ఇప్పుడేంటి ఈ మంత్ యొక్క క్లోజింగ్ ఏంటి అంటే మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇప్పుడు లాస్ట్ క్యాండిల్ ఉంది కదా! లాస్ట్ మంత్ క్యాండిల్. ఈ క్యాండిల్ యొక్క హై చూడండి 53,388 ఓకేనా? ఇది ఇవాళ నేను చెప్పింది కాదు. లాస్ట్ మంత్ కూడా నేను చెప్పడం జరిగింది. ఓకే. ఈ హై ఉంది. లో సైడ్ ఏమో 50,599 ఓకే. ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటి అంటే 50,609 అనేది లాస్ట్ 1 వీక్ బిఫోర్ ఏమో మనకు లో ఉందన్నమాట. అది కట్ అయ్యి మనకు 50,599 అంటే ఒక 10 పాయింట్స్ ఏమో కొంచెం బ్రేక్ అయింది అంతే. ఓకేనా? సో, ఈ హై అండ్ లో అనేది మాత్రం మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఇంకొకటి ఈ బాడీ ఉంది చూసారా? ఈ బాడీ అనేది నీడ్ ఓకే. 50,838 అండ్ 52,085 ఈ బాడీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దోజీ క్యాండిల్ అప్లై చేయాలనుకుంటే జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మిమ్మల్ని ఆర్డర్స్ ప్లేస్ చేయమని చెప్పట్లా. వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాండిల్స్‌ని మీరు చూసే ఇంటెన్షన్ కాకుండా ఇంకొక ఇంటెన్షన్‌లో నేను చెప్తున్నాను. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటేనే చూడండి అంతే. ఓకేనా? సో, దీన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ ఈ ప్రైస్‌కి రాంగానే బై చేయండి, లేకపోతే సెల్ చేయండి, షార్ట్స్ చేయండి అని నేను చెప్పట్లేదు. ఓకే. హై అండ్ లో అయిపోయింది కదా! బాడీ యొక్క హై అండ్ లో తీసుకోండి. 52,085 50,852 సో, ఇక్కడ మీరు ఈ బాడీని క్యాండిల్స్ యొక్క హై అండ్ లో టేల్స్ యొక్క హై అండ్ లో వీటిని అబ్జర్వ్ చేసుకుంటూ దోజీ క్యాండిల్స్‌ని అప్లై చేసుకుంటూ చిన్నగా వెళ్ళండి. ఓకేనా? ఆఫ్‌కోర్స్ కంపల్సరీగా ఈ హై అయినా లేకపోతే ఈ లో అయినా బ్రేక్ చేస్తది కావచ్చు. కానీ ఎటు పోయి ఎటు నుంచి వచ్చి చేస్తదో మనకు తెలీదు. అంతేనా కదా! ఇన్ కేస్ రేపేమన్నా అంటే రేపు కాదు ఇవాళ మార్కెట్‌లో మనకు యూఎస్ఏ మార్కెట్‌లో ఏదన్నా సమ్ నెగెటివ్ అయిందనుకోండి. ఏమున్నది రేపు ఇక్కడి నుంచి ఇలా పడిపోయి ఈ లోని కూడా బ్రేక్ చేయొచ్చు. అంతేనా కదా!
లేదంటే ఇలాగే అగ్రెసివ్‌గా ఎళ్ళిందంటే ఒక 2, 3 ట్రేడింగ్ సెషన్స్‌లో కూడా హిట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఇంకోటి ఏంటి అంటే మార్కెట్‌లో పడేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా పడతది గానీ, అప్ సైడ్ ఎళ్ళేటప్పుడు మాత్రం మంచి రాయల్టీ మెయింటైన్ చేస్తది మార్కెట్. ఓకే. సో, దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ అప్ సైడు బై చేయండి. ఓకేనా? బై సైడ్ ఎళ్ళే వాళ్ళకి చెప్తున్నా. ఎప్పుడు గాని క్యాండిల్స్‌ని అనలైజ్ చేయాలంటే చాలా వేస్ ఉంటాయి. ఓకేనా? అదంత ఈజీ థింగ్ అయితే కాదు. అబ్జర్వ్ చేయడమైనా లేకపోతే వీటిని అనలైజ్ చేయడం అనేది. చాలా చాలా బిగ్ లెసన్ అన్నమాట. సో, వాటినన్నిటిని వీడియోలో చెప్పాలంటే ఈ థియరీ పార్ట్ 2, 3 గంటలైనా సరిపోదు. ఎందుకంటే ఎక్కడో ఒక మళ్ళా చిన్న చిన్న డౌట్స్ రైజ్ అవుతానే ఉంటాయి. సో, మీకు అవన్నీ నేను చెప్పాలనుకోవట్లేదు. అంత పెద్ద వీడియోస్ నేను చేయాలనే ఇంటెన్షన్‌లో కూడా నేను లేను. సో, మీకు మంత్లీ వైస్‌లో చిన్నగా షార్ట్ కట్‌లో చెప్తున్నా. ఏంటి కట్టే, కొట్టే, తెచ్చే అనేటట్టుగా ఈ టెయిల్స్ యొక్క హై అండ్ లో అండ్ ఈ బాడీ యొక్క హై అండ్ లో వీటిని మాత్రమే మీరు అబ్జర్వ్ చేయండి. మీకే తెలుస్తది. ఈ మంత్ మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ మంత్ మీకు ఇందులో కూడా ఒక 15-20% వరకి హెల్ప్ అవుతది. ఓకేనా? ఇప్పుడు న్యూట్రల్ పాజిటివ్‌గా లేకపోతే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయినప్పుడు ప్రీ మార్కెట్ యొక్క క్లోజింగ్ అంటే స్టార్టింగ్ నుంచి క్లోజింగ్ వరకి 8 మినిట్స్‌లో అయ్యే మార్కెట్‌ని మనం అబ్జర్వ్ చేస్తే ఎంతో కొంత చెప్పాను గదా! 15-20% అర్థమవుద్ది. ఓకేనా? సో, అలాగే ఇక్కడ గూడా 15-20% మీకు నాలెడ్జ్ గెయిన్ అవుద్ది. సో, 40% వచ్చామంటే ఫస్ట్ బార్డర్‌లో మనం అంటే పాస్ మార్కులతోని బయటకొచ్చినట్టే గదా! సో, తర్వాత మనం ఏం చేద్దాం 60కి ఓకేనా? సో, చిన్నగా రండి. ఇప్పటికైతే 40% వరకు మీకు చెప్పడం జరిగింది. క్యాండిల్స్‌ని గూడా మేము గూడా అప్లై చేస్తాం. కాకపోతే వీటినే కంపల్సరీగా ఇదే మెయిన్ అన్నట్టుగా గాదు. దీనికి మేము ఒక 20% మాత్రమే పాజిబిలిటీ ఇస్తాం. ఓకేనా? సో, మేము జూసినట్టుగా మీరు జేయాలని నేను జెప్పట్లేదు గదా! ఆఫ్‌కోర్స్ ఇక్కడ మైండ్‌సెట్ ఏంటంటే ఆపర్చునిటీస్ ఎన్నున్నాయా స్టాక్ మార్కెట్‌లో అన్ని బ్రెయిన్‌లున్నాయి, అన్ని మైండ్ సెట్‌లున్నాయి, అన్ని వేస్ ఉన్నాయి. ఓకేనా? సో, అందరియి గాదు. మీది మాకు నచ్చదు, మాది మీకు నచ్చదు. సో, ఎవ్వరమైనా గూడా ఇక్కడేంటంటే ఓవరాల్‌గా ఎంతో కొంత ప్రాఫిట్ తీసే పాసిబిలిటీ మాత్రమే. అక్కడ ఎంతమంది సక్సెస్ అవుతారు, లేకపోతే ఎంతమంది లూజ్ అవుతారా అనేది అది రన్నింగ్‌లోనే ఉంటది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే లాజిక్‌గా ఆలోచించడం నేర్చుకోండి. ఫస్ట్ ఆ థింకింగ్ అనేది ఇప్పటివరకు మీరు లాస్ అయ్యి ఉంటే మాత్రం కంపల్సరీగా చెప్తున్నాను. లాస్ అయ్యి ఉంటే కొంచెం మీ ఐడియాలజీని గాని, మీ ఇప్పటివరకు మీరు ఆలోచించిన మైండ్‌సెట్‌ని కొంచెం పక్కకు పెట్టి, ఇప్ మేము చెప్తున్నాం కాబట్టి చెయ్యండి అనట్లా. ఇందులో జెన్యూనిటీ ఉందా? లేదా? అనేది ఒక 1 మంత్ మీరు అబ్జర్వ్ చేయండి. 1 మంత్, 2 మంత్స్ మీరు అబ్జర్వ్ చేయండి. మీకు తెలుస్తది. ఓకేనా? ఎవ్రీ డే పైసలు పెట్టి అది ఆ కాల్ పెరుగుతదా? లేదా? అని కూర్చోవడం కన్నా ఇది బెటర్ గదా! సో, ఇదండి. మనకి ఇక్కడ ఏంటంటే మంత్లీ వైస్‌లో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో ఇంకోటి చూడండి వీక్లీ వైస్‌లో ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ మనకు 1 ఆర్ 2 ట్రేడింగ్ స్టేషన్స్‌లో కంపల్సరీగా మంచి మూవ్‌మెంట్ ఇస్తది. కానీ మంత్లీ వైస్‌కొచ్చేసరికి అలా గాదు. ఓకేనా? ఒక 1 వీక్ అనేది మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి మార్కెట్‌ని అంతే. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రక్చర్స్ అనేది నేను 3 టైప్స్‌లో చెప్పాను. అక్కడ ఏంటంటే బిగినర్స్‌కి మాత్రమే మీ మైండ్ సెట్‌లో పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఓకే. ఫస్ట్ 1 వీక్ అంతకుముందు ఏంటంటే కొంచెం అగ్రెసివ్‌గా ఉంటాయి. అక్కడ ఏంటంటే క్యాపిటల్ అనేది ఇంకెక్కువ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ గూడా స్ట్రక్చర్స్ ఉంటాయి. వీక్లీ స్టార్టింగ్ నుంచి గూడా మనకు చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది మంత్‌లో గూడా. కాకపోతే క్యాపిటల్ అనేది ఎక్కువ గావాలి. ఓకేనా? మినిమమ్ ఒక 5-10 లాక్స్ వరకు ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మంత్లీ వైస్‌లో అంత ఫాస్ట్‌గా, అంత అగ్రెసివ్‌గా మార్కెట్ అనేది మూవ్ అవ్వదు. ఓకేనా? మీరొకసారి బ్యాంక్ నిఫ్టీ ఇవాళ అగ్రెసివ్‌గా అంటే మార్కెట్ అగ్రెసివ్‌గా ఉంది గదా! బ్యాంక్ నిఫ్టీ ఎలాంటి మూవ్‌మెంట్ ఇచ్చిందనేది జూడండి. నార్మల్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ వైస్‌లో ఉంటే చాలా అంటే చాలా అగ్రెసివ్‌గా ఉంటది. కాపోతే మంత్లీ వైస్ కాబట్టి అంత ఎక్కువగా ఉండదు. ఓకేనా? కొంచెం తక్కువ ఉంటదనమాట. సో, మీరక్కడ అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తదది. యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీను, సెన్సెక్స్ అనేది అగ్రెసివ్‌గా ఉంటాయి మార్కెట్. ఓకే. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ అనేది వీక్లీ నుంచి మనకు మంత్లీకి కన్వర్ట్ అయింది కాబట్టి ఇవాళ ఏంటి సెన్సెక్స్ అనేది ఒక 1400 పాయింట్స్ వరకి మనకు ఒక మూవ్‌మెంట్ ఇచ్చింది. వీక్లీ వైస్ కాబట్టి. బట్ బ్యాంక్ నిఫ్టీ అలా ఇవ్వలేదు. మినిమమ్ ఒక 5-550 పాయింట్స్ ఏమో
మూమెంట్ ఇచ్చింది, అంటే హాఫ్ క్వాంటిటీకి వచ్చేసింది. సో అక్కడ రీజన్ ఏంటి అంటే మంత్లీ వైజ్ ఇప్పుడు మనకి ఇవాళ సెకండ్ కదా, మంత్ ఎండింగ్ అంటే జనవరి 29th ఏమో ఉంటుంది సో అప్పటి వరకు టైం ఉంటుంది కాబట్టి అంత అగ్రెసివ్ ఉండదు. అదే సెన్సెక్స్ ఏంటి వీక్లీ వైజ్లో రేపే ఎక్స్పైరీ. సో మంచి మూమెంట్ అనేది ఇచ్చేసింది అగ్రెసివ్గా క్యాండిల్ పడేసరికి. సో ఇక్కడ ఏంటి అంటే క్యాండిల్స్ని అనలైజ్ చేయడం కాకుండా మనకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఏవైనా కూడా మంత్లీ వైజ్లో ఉంటే ఒకలా రియాక్ట్ అవుతాయి, వీక్లీ వైజ్లో ఉంటే ఒకలా రియాక్ట్ అవుతాయి. ఓకేనా, కొంచెం మంచి పర్ఫార్మెన్స్ అంటే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఒక మంచి టాప్ కంపెనీస్లో ఉన్నాయనుకోండి కొంచెం మంచి ర్యాలీ తీస్తుంది. లేదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంటే యూపీఐతోనో ఐపీఓతోనో లేకపోతే కొత్తగా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్న కంపెనీస్ అనుకోండి నార్మల్గా మాత్రమే రియాక్ట్ అవుతాయి. ఓకేనా, సో ఏ కంపెనీ యొక్క ఫ్లక్చుయేషన్ని బట్టి దాని యొక్క బ్యాలెన్స్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎఫ్ఎన్ఓ ఎట్లా ఉంటుంది, మంత్లీ వైజ్ ఒకలా ఉంటుంది, వీక్లీ వైజ్ ఒకలా ఉంటుంది. రియాక్షన్ అయితే కంపల్సరీగా రెండు ఉంటాయి. క్యాండిల్స్ మీరు చూస్తే అగ్రెసివ్గా కనిపిస్తాయి, ఇంకా కాదనట్లా. కాకపోతే వాడి యొక్క మూమెంట్ ప్రైస్ యాక్షన్స్ అనేది అంత ఫాస్ట్గా ఉండదు. ఓకేనా, చూడండి ఇక్కడ కూడా అగ్రెసివ్ క్యాండిల్ అనిపిస్తుంది కదా మనకి డేలో కూడా బ్యాంక్ నిఫ్టీ. కాకపోతే ఇంత మూమెంట్ నిజంగా అంటే నేను పాయింట్స్ గురించి చెప్పట్లేదు ఇక్కడ, జస్ట్ క్యాండిల్ని చూడండి. మనకు సెన్సెక్స్లో కూడా ఇలాగే ఉంది, బ్యాంక్ నిఫ్టీలో ఇలాగే ఉంది. కాకపోతే ఇక్కడ 600 పాయింట్స్ మాత్రమే ఎందుకు రేజ్ అయింది, అక్కడ 1400 అంతేనా కదా, అంటే డబల్ అక్కడ. సో వీక్లీకి ఉన్న మంత్లీకి ఉన్న డిఫరెన్స్ అనేది అది. ఓకేనా, సో మీరు ఇప్పటి నుంచి బిగినర్స్గా ఎవరైనా అబ్జర్వ్ చేయాలి అనుకుంటే మాత్రం ప్రీ మార్కెట్ యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ వరకు అబ్జర్వ్ చేయండి. దాని యొక్క మూమెంట్ అనేది మనకు 9:15 to 3:30 ఎలా మూవ్ అవుతుంది, ఆ ఫ్లక్చుయేషన్ ఎలా ఉందనేది ఐడియా అంటే చూడండి, అబ్జర్వ్ చేసుకుంటూ మీకు కొంచెం ఐడియా వస్తుంది. అండ్ ఇంకోటి క్యాండిల్స్ని మీరు అనలైజ్ చేయాలంటే మంత్లీ వైజ్ అయినా వీక్లీ వైజ్ అయినా కూడా ఆ టేల్స్ ఉంటాయి కదా, సో ఈ టేల్స్ యొక్క హై ఎండ్లో అండ్ ఈ బాడీ యొక్క హై ఎండ్లో. ఓకేనా, వీటిని ఫస్ట్ మీరు నేర్చుకోండి. ఓకేనా, ఇవి మీకు అర్థమైతే ఒక 35 to 40% మీకు కంపల్సరీగా స్టాక్ మార్కెట్లో బోర్డర్ మార్క్స్తోని మీరు సక్సెస్ఫుల్గా వచ్చినట్టే స్టాక్ మార్కెట్లోకి. ఓకే, సో ఇదండి మన ఛానల్లో మన కంటెంట్. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మేము చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఏంటి అంటే జస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ లో ఎడ్యుకేషనల్ పర్పస్లో మాత్రమే చెప్తున్నాం. ఇప్పటివరకు లాస్ అయిన వాళ్ళకి ఒక మంచి జెన్యున్ కంటెంట్ అనేది ఇవ్వాలనేది మాత్రమే మా ఆలోచన అండి. ఇప్పటి నుంచి ఎవరైనా అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటే మిమ్మల్ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేయమని చెప్పట్లేదు, మిమ్మల్ని ఇంత క్యాపిటల్ తీసుకొని రండి అని చెప్పట్లేదు. మేము జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటూ స్టాక్ మార్కెట్లో ఎంతో కొంత సంపాదించుకోవాలి పెట్టుబడి పెట్టి అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ హెల్ప్ఫుల్ అయితే కంపల్సరీ అవుతుందండి. అంత జెన్యున్ కంటెంట్ అనేది మేము ఇస్తున్నాం. సో మీకు నచ్చితేనే మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఫర్దర్గా మీకు ఎంతో కొంత అర్థమవుతుంది, ఆ నాలెడ్జ్ మీద డిపెండ్ అవ్వకుండా వెళ్ళండి స్టాక్ మార్కెట్లోకి. ఓకే, అంతే కనిపించి ఇంకొకరు చెప్పారనేసి లేకపోతే కాల్స్ ఆర్ పుట్స్ ఇస్తున్నారు అనేసి వెళ్తే అఫ్కోర్స్ మేము కూడా ఇస్తున్నాం కాదనట్లేదు, కానీ ఆ కంటెంట్ ఎంత ఉంది అనేది మీరే అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా, మీకోసం ఇంకొకరు మీ అకౌంట్ హ్యాండిల్ చేస్తాము ఇవ్వండి మేము చేస్తాము అంటే ఎందుకు అంత నమ్ముతున్నారు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. నిజంగా అంత క్యాపిటల్ ఉంటే ఇంత ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే వాళ్ళే పెట్టుకుంటారు కదా, మీ పైసలు తీసుకొని మీ అకౌంట్ వాళ్ళు ఎందుకు హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు పక్కన వాళ్ళనే మనకు చూడడానికి కావట్లా, ఎవరో తెలియదు ముక్కు ముఖం తెలవని వాళ్ళకు మీరు పైసలు వేసేసి అకౌంట్ ఇచ్చేసి మళ్ళీ మేము ఇట్లయ్యాం అట్లయ్యాం స్కామ్ అయింది ఫ్రాడ్ అయింది ఇవన్నీ ఎక్కడైనా ఉంటాయి. ఫస్ట్ మోసపోయే వాళ్ళదే ఉంటుంది ఏదైనా. ఓకేనా, మోసం చేసేవాడు ఎక్కడైనా ఉన్నాడు, స్టాక్ మార్కెట్లోనే ఉన్నాడా, ఏ బిజినెస్లో చూసినా ఉన్నాడు, అవునా కదా. కాకపోతే మన మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఎంతవరకు నమ్మాలి అనేది. ఓకే, సో అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎవరికి కూడా ప్లీజ్ డిమాట్ అకౌంట్స్ ఇవ్వకండి. ఓకేనా, మీకు ఆ పర్సన్ తెలుసు, ఆ పర్సన్ యొక్క అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనే కొంచెం పర్లేదు తెలుసు అనుకుంటే మీరు వెళ్ళండి, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మేము చెప్పేది మాత్రమే నమ్మండి అని కూడా మేము కూడా అనట్లా. ఓకే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టాక్ మార్కెట్ని చూసే వే అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీకు నేను రెండే చెప్పాలనుకుంటున్నాను. క్యాండిల్స్ని కంప్లీట్గా డిపెండ్ అయి చేయకండి. ఇంకొకటి, ఏ సిగ్మెంట్ అయితే తీసుకుంటున్నారో ప్రతి ఒక్క సిగ్మెంట్ అలాగే రీచ్ అవుద్ది, లేకపోతే అలాంటి మూమెంటే ఇస్తుందని అనుకోకండి. ప్రైస్ యాక్షన్స్ అనేది కంపల్సరీగా మెయిన్, ఓకేనా? ఆ ప్రైజెస్ అనేది ఎంత మంచి మూమెంట్ ఇస్తుంది అనేది మీరు రన్నింగ్లో అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతి సిగ్మెంట్ని కావాలి అనుకుంటే ఒక 6 months 1 year టైం పట్టుద్ది. కానీ ఏదైనా ఒక్క సిగ్మెంట్ని మాత్రమే మీరు తీసుకుంటే కంపల్సరీగా మీకు ఒక 3 to 6 years 6 monthsలో మీకు అసలు ఆ స్ట్రైక్స్ ఏంటి, ఆ ప్రైజెస్ ఏంటి, వాటి మూవ్మెంట్ ఎలా ఇస్తుంది, ఏ క్యాండిల్ పడ్డప్పుడు ఎలా ఫ్లక్చువేషన్ అవుతుంది మార్కెట్లో, సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా? అంతే తప్పించి 9:15 నుంచి 10 వరకు ఒకలా ఉంటుంది, తర్వాత 11 to 12, 12 నుంచి 1:30, 2 o'clockకి 3, లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఇవన్నీ పక్క పెట్టేయండి అబ్బా, ఓకేనా? ఈ టైమింగ్స్లో మొత్తం మీరు స్టాక్ మార్కెట్ని ఆ టైమింగ్స్ మొత్తం డిస్పాచ్ చేస్తున్నారు. అది కాదు, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ప్రైజెస్ అనేది ఎలా మూవ్మెంట్ అంటే ఎలాంటి ఫ్లక్చువేషన్ అవుతుంది, ఎలా వెళ్తున్నాయి, ఆ క్యాండిల్స్ ఎలా పడుతున్నాయి, పర్ డే క్యాండిల్ అనేది ఎలా రిప్రజెంట్ అవుతుంది, ఆ క్యాండిల్కి ఎలా మనకు ఫ్లక్చువేషన్ అవుతుంది, ఇవి రెండు మీరు అబ్జర్వ్ చేసుకోండి. అంతే తప్పించి ఈ టైంలో ఇలా ఉంటుంది, ఆ టైంలో అలా ఉంటుంది 9:15కి ఎర్లీ మార్నింగ్ ప్రీ మార్కెట్లో ఒక 500 to 1000 పాయింట్స్ రేంజ్లో గ్యాప్ డౌన్ అయ్యి గ్యాప్ అప్ అయి 9:15కి ఓపెన్ అవ్వలేదా? ఓపెన్ అయినాక ఈ 500 1000 పాయింట్స్లో హోల్డింగ్లో ఉన్న వాళ్ళకి ప్రాఫిట్ కాదా? మరి వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేయలేదా? 9:15కి ఓపెన్ అవ్వగానే అమాంతం బోమాకండి అనగానే ఎందుకు నమ్ముతున్నారు? హోల్డింగ్లో ఉన్న వాళ్ళకు 9:15కి ఓపెన్ అవ్వగానే కదా ప్రాఫిట్ వచ్చేదా 500 1000 పాయింట్స్ అనేది. మరి టైం అనేది మెయిన్ కాదు అక్కడ. ఫస్ట్ ప్రైస్ యాక్షన్స్ చూడండి, స్ట్రైక్స్ని చూడండి. ఫస్ట్ అవి నేర్చుకోకుండా, స్ట్రక్చర్స్ నేర్చుకోకుండా మీరు స్టాప్ లాస్లు పెట్టుకుంటా బై చేస్తాను, నేను సెల్ ఆర్డర్ పెడతాను, స్టాప్ లాస్ పెడతాను. ఎందుకు స్టాప్ లాస్ పెడుతున్నారు? మీరు ఒక 10,000 పెడుతున్నారంటే మీరే 2,000కు నేను స్టాప్ లాస్ అంటే నాకు నేను పెట్టిన 10,000లో 2,000 పోయినా పర్లేదు, నాకు 8,000 వచ్చినా చాలని మీరే ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అయ్యి పెడుతున్నారు. అది 10కి ఒక 1,000 500 సంపాదించాలని చూడాలి, కానీ 10లో మళ్ళీ 2,000 పోగొట్టుడేంది అసహ్యంగా? 8,000 ఎందుకు? మళ్ళీ 2,000 2,000 మళ్ళీ సంపాదించడానికి మళ్ళీ 8,000 పెడతారు, మళ్ళీ ఇళ్ళ నుంచి మళ్ళీ. ఫస్ట్ ఈ స్టాప్ లాస్లు పెట్టుడు బంద్ చేసి మార్కెట్ని కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి మీ సెన్స్తోని. మీకు అంత టైం ఉంది అనుకుంటేనే స్టాక్ మార్కెట్లోకి రండి. ఏదో షార్ట్ టర్మ్లో వచ్చినా పెట్టినా పోయినా అంటే స్టాక్ మార్కెట్ అవసరం లేదు, వేరే చాలా బిజినెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అలాంటివన్నీ, అందులోకి వెళ్ళండి, ఓకేనా? స్టాక్ మార్కెట్ అలా కాదు. సో ఇదండి మన ఛానల్లో. ఇక్కడ మీకు నిజంగా జెన్యున్ కంటెంట్ ఉంది అనుకుంటే మాత్రం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే చెప్పడం జరుగుతుంది. మాకున్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాం అంతే, ఓకేనా? మిమ్మల్ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేయమని చెప్పట్లా. మాకున్న ఎక్స్పీరియన్స్తో ఎంతో కొంత మీకు ఇప్పుడు బిగినర్స్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అన్న ఆలోచనలో మాత్రమే రావడం జరుగుతుంది. మీకు నచ్చితేనే రండి, ఓకేనా? సో ఇదండి ఇవాళ మన ఐ హోప్ మీకు జెన్యూనిటీ ఉంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.